ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది, ఒక ఒంటరి మహిళ భర్త చనిపోయి బాధలో ఉంటే ఆ భర్త చావును కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఒంటరి మహిళకి, ఒక రౌడీ మూకకి జరుగుతున్న యుద్ధంగా దీన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒకటి ఏమంటే అసలు ఈ మాట మాట్లాడిన కేటీఆర్కు బుద్ధి ఉందా అని నేను అడుగుతా. ఒక తల్లిని, ఒక పిల్లల్ని, ఒక భార్యను, వీళ్ళందరూ ఒక చుట్టాలను, బంధువులను, అన్నదమ్ములను అందరినీ కూడా పక్కకు పెట్టేసి ఒక 2-3 రోజులుగా నువ్వు కనీసం గోపీనాథ్ గారు ఎలా ఉన్నారనే బుల్లెటిన్ నువ్వు బయటకు విడుదల చేయలేదే. ఒక ఎమ్మెల్యే కదా తను, నువ్వెందుకు చూపించలేదు? ప్రజలకు చూపించలేదు, ఓట్లేసిన ప్రజలకు చూపించలేదు, జుబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చూపించలేదు, చుట్టాలకు చూపించలేదు. నువ్వు దావుడు మూతలాట ఆడి వాళ్ళ కుటుంబంతో ఆటలు ఆడుకున్నది నువ్వు. నీ ఫ్యామిలీలో నీ చెల్లె విషయంలో అలాగనే చేసినావు, ప్రజల విషయంలో అట్లానే చేసినావు. నేను నమ్ముకున్న నిరుద్యోగులు, విద్యార్థులను అందరినీ కూడా నువ్వు అట్లనే ఆటలాడించినావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు బై ఎలక్షన్ రావడానికి కూడా కేటీఆర్, గోపీనాథ్ చావడానికి కూడా కేటీఆరే కారణం అని నేను అంట. ఎందుకంటే తల్లి కూడా చెప్పలేదు, మనం చూస్తున్నాం వాస్తవాలు, వాళ్ళ నోటి ఉంటేనే మనం వింటున్నాం కదా. ఇవాళ తల్లి వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నారు, కనీసం ఆఖరి చూపులు, ఆఖరి మాట కూడా నాకు దక్కకుండా చేసింది కేటీఆర్ సమాధానం చెప్పాలి ఈ రోజున అని చెప్తుంది. అది సరిపోతుంది కదా. ఫ్యామిలీనే మొత్తం విడదీసి ఫ్యామిలీని వాళ్ళ బయటకు గుంజి వాళ్ళ ఫ్యామిలీని సర్వనాశనం చేసింది కేటీఆర్ అని నేను అంటున్నాను. ఇటు బడుగు బలహీన వర్గాలను నాశనం చేసినవు, అటు ఉద్యమకాలను నాశనం చేసినవు. నీ అయ్యనేమో ఫామ్ హౌస్లో పడుకున్నాడు, నువ్వేమో ఇక్కడ తందనాలాడి డ్రగ్స్ దందా నిర్వహించిన కేటీఆర్కి ఇక్కడదని నేను అడుగుతున్నాను దమ్ము. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఎంతో డెవలప్ చేసాము, సో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తామని చెప్తుంటే కేటీఆర్ ఏమో దమ్ముంటే మగాడి అయితే ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి. అసలు నీకు ఆ మాట అనే అధికారము, హక్కు నీకు ఎక్కడిది కేటీఆర్ అని నేను అంట. అసలు నేను ఒకటి చెప్తున్నానంటే, ఒక మహిళగా నేను మాటలు నేను మాట్లాడలేను మీలాగా. ఎప్పుడు మాట్లాడినా కూడా మా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు 2 సంవత్సరాల పరిధి లోపల ఎంత డెవలప్మెంట్ చేసిండు. నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఉండే నువ్వేం చేసినావో చెప్పు. కనీసం నీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, వదిలేద్దాం, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేసినావో చెప్పు. మీరు చేసింది చెప్పకుండా మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసిళ్ళు, ఎన్ని ఆస్తులు మీరు ఆక్రమించుకున్నారు తెలుసు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఈ జుబ్లీల్స్ పట్టణంలో కానీ వెంగళరావు నగర్ కావచ్చు, ఈ జుబ్లీకి సంబంధించి ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయో బయట వస్తాయి రేపు పొద్దున. అది వాళ్ళ భయం ఏంటంటే రేపు పొద్దున ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, నవీన్ యాదవ్ అన్ని బయటకు తీస్తాడు, లాగుతాడు అనేది ఒక భయం వచ్చింది వాళ్ళకంతే.